హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 13 జూలై 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి, ఓకేనా? ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి, ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. 160 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దసరీ మామిడి పండ్లను అమెరికా ఎగుమతి చేయుచున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యొక్క దసరీ మామిడి పండ్లు అనేవి చాలా ఫేమస్ అండి. సో వీటిని మొదటిసారిగా 160 సంవత్సరాల చరిత్రలో అమెరికాకి ఎగుమతి చేస్తున్నారు, ఓకేనా? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూన్ 12న లక్నోలో 40 టన్నుల మామిడి పండ్లను జపాన్ మరియు మలేషియాకు ఎగుమతి చేయనున్నట్లుగా ప్రకటించారు. మరియు దాని 160 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా లక్నో యొక్క ప్రసిద్ధ దసరీ యునైటెడ్ స్టేట్స్కు ఎగుమతి చేయబడుతుంది. అవధ్ శిల్ప్ గ్రామ్లో ఉత్తరప్రదేశ్ మామిడి పండుగ 2024ను కూడా ప్రారంభిస్తున్నట్లుగా అయితే తెలియజేశారు, ఓకేనా? మామిడి పండుగ అండి, ఓకే, మ్యాంగో ఫెస్టివల్. నెక్స్ట్ వన్. భారతదేశంలోని ఏ విశ్వవిద్యాలయం ఇటీవల హిందూ అధ్యయనాల కేంద్రాన్ని అలాగే బౌద్ధ మరియు జైన అధ్యయనాల కేంద్రాలను ప్రారంభించనుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయము. వివరాలు చూద్దాం. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయము హిందూ అధ్యయనాల కేంద్రాన్ని అలాగే బౌద్ధ మరియు జైన అధ్యయనాల కేంద్రాలను ప్రారంభించనుంది. 3 కొత్త కేంద్రాలు. స్కూల్ ఆఫ్ సంస్కృతం మరియు ఇండీస్ స్టడీస్ క్రింద 3 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. మే 29న జరిగిన సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని ఆమోదించింది. జాతీయ విద్యా విధానము అమలు అన్వేషించడానికి మరియు సిఫారసు చేయడానికి జేఎన్యు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరియు విశ్వవిద్యాలయంలో భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. శారీరక వికలాంగ విద్యార్థుల కోసము తూర్పు భారతదేశంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు? శారీరక వికలాంగులు అంటే దివ్యాంగుల కోసం అండి, ఓకేనా? మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆప్షన్ డి, జార్ఖండ్. వివరాలు చూద్దాం. జార్ఖండ్ ప్రభుత్వము రాంచీలో శారీరక వికలాంగ విద్యార్థుల కోసము తూర్పు భారతదేశంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించే ప్రణాళికపై పనిచేస్తుంది. జూన్ 11న ఒక మంత్రి చెప్పడం అయితే జరిగింది. ప్రతిపాదిత విశ్వవిద్యాలయం వికలాంగ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విద్యను అందిస్తుంది. రాంచీలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థుల కోసం యూనివర్సిటీ ప్రారంభించేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి చంపై సోరెన్ అధికారులను ఆదేశించడాన్ని కూడా మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వము స్టార్టప్లు అండ్ గ్రామీణ సంస్థల కోసం అగ్రి ఫండ్ క్రింద ఎన్ని కోట్ల పెట్టుబడి నిధిని అందించనుంది? ఏంటండి? అగ్రిష్యూర్ లేదా అగ్రి ఫండ్, ఓకే, స్టార్టప్లు మరియు గ్రామీణ సంస్థల కోసం అండి. ఎన్ని కోట్ల రూపాయలతో? 750 కోట్ల రూపాయలతో అగ్రి ఫండ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. చూద్దాం. సెక్టార్ స్పెసిఫిక్ మరియు డెట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లలో పెట్టుబడుల ద్వారా స్టార్టప్లు మరియు అగ్రిప్రెన్యూ మద్దతు ఇవ్వడానికి భారత ప్రభుత్వం స్టార్టప్లు మరియు గ్రామీణ సంస్థల కోసం అగ్రి ఫండ్ ప్రారంభించనుంది. అలాగే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలో పనిచేసే స్టార్టప్లకు ప్రత్యక్ష ఈక్విటీ మద్దతు. ఈ చొరవ 750 కోట్ల కేటగిరీ 2 ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి స్థాపన ద్వారా మరి భారతదేశ వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు మరియు స్థిరత్వాన్ని పెంపొందించడం మరి లక్ష్యంగా పెట్టుకోవడాన్ని చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5.
ఇటీవల అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ అండర్సన్ ఏ దేశ క్రికెట్ క్రీడాకారుడు? ఆప్షన్ బి ఇంగ్లాండ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఒక ముఖ్యమైన సందర్భంలో జేమ్స్ అండర్సన్ వెటరన్ ఇంగ్లీష్ స్పీడ్ స్టార్ టెస్ట్ క్రికెట్కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు. 41 ఏళ్ల బౌలర్ యొక్క విశిష్ట కెరియర్ 21 సంవత్సరాల పాటు ఆకట్టుకునేలా ఉన్నట్లుగా తెలియజేశారు. మరి వెస్టిండీస్తో సిరీస్లోని మొదటి టెస్ట్లో ఇంగ్లాండ్ ఆధిపత్య విజయం సాధించినందున అండర్సన్ యొక్క చివరి టెస్ట్ మ్యాచ్ అద్భుతమైనది. శుక్రవారం జూలై 12, 2024 ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ మరియు 114 పరుగుల తేడాతో కమాండింగ్ విజయం సాధించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల జూన్ 25ని ఏ రోజుగా పాటించాలి అని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. జూన్ 25ని ఏ రోజుగా అండి? రాజ్యాంగ హత్యా దినోత్సవంగా మరి ప్రకటించడం అయితే చూడవచ్చండి. సో చూద్దాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వము ఏటా జూన్ 25ని సంవిధాన్ హత్యా దివాస్ అంటే రాజ్యాంగ హత్యా దినంగా పాటించాలని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 1975 ఎమర్జెన్సీ యొక్క కఠినమైన వాస్తవాలను భరించిన వారి అపారమైన త్యాగాలు మరియు విరాళాలను స్మరించుకోవడానికి ఈ ఆచారము ఉద్దేశించబడింది. ప్రయోజనం యొక్క ప్రాముఖ్యత. ఈ నిర్ణయము ద్వంద్వ ప్రయోజనానికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి పోరాడిన లక్షలాది మంది ఆత్మను గౌరవించండి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో అణిచివేత ప్రభుత్వం చేతిలో పౌరులు ఎదుర్కొన్న విచారణ లేని హింసను గుర్తించడం దీని లక్ష్యంగా అయితే పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, సేంద్రియ ఉత్పత్తుల రంగంలో పరస్పర గుర్తింపు సహకారం కోసం భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య సహకార ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ డి అండి, తైవాన్. సేంద్రియ ఉత్పత్తుల కోసము భారతదేశం తైవాన్ పరస్పర గుర్తింపు ఒప్పందము జూలై 8, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది సేంద్రియ ఉత్పత్తుల రంగంలో భారతదేశం మరియు తైవాన్ మధ్య వాణిజ్యాన్ని పెంచే ప్రణాళిక. రెండు ప్రాంతాలకు అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ ఈ ఒప్పందము వారు వ్యాపారంలో ఎక్కువగా కలిసి పనిచేస్తున్నట్లు చూపిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, నేచర్ జర్నల్లో ప్రచురించబడిన కొత్త అధ్యయనాల మేరకు అత్యంత దగ్గరగా ఉన్న అధ్యయనాల ప్రకారం మనకు అత్యంత దగ్గరగా ఉన్న ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్ ఏ నక్షత్రానికి దగ్గరలో కనుగొన్నారండి? ఓకేనా, మరి మనకు అత్యంత దగ్గరలో ఉన్నటువంటి బ్లాక్ హోల్ ఏ నక్షత్రం దగ్గర కనుగొన్నారండి? ఆప్షన్ ఏ ఒమేగా సెంటరీ స్టార్ దగ్గర అండి. చూద్దాం నక్షత్రం పేరు అది. నేచర్ జర్నల్లో ప్రచురించబడిన కొత్త అధ్యయనాలు ఒమేగా సెంచరీ స్టార్ క్లస్టర్లో ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్ ఉందని రుజువు చేసింది. కేవలము 18,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గెలాక్సీల సమూహము ఇప్పుడు మన సౌర వ్యవస్థకు అత్యంత సమీపంలో ఉన్న భారీ కాలరంధ్రము లేదా బ్లాక్ హోల్. మరి ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్ అంటే ఏంటి? శాస్త్రవేత్తలు ఏ ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్స్ అని కనుగొనలేకపోయారు. ఈ కాలరంధ్రాలు బాగా అధ్యయనం చేయబడిన నక్షత్ర కాలరంధ్రాల మధ్య ఉన్నాయి. ఇవి కొన్ని పదుల వరకు సౌర ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి మరియు గెలాక్సీల కేంద్రాలలో కనిపించే భారీ సూపర్ మ్యాసివ్ కాలరంధ్రాల మధ్య ఉన్నట్లుగా తెలియజేశారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచి 2023-24లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటండి? ఉత్తరాఖండ్. వివరాలు చూద్దాం. సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచి 2023-24లో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. 2020-21లోనూ 69 మార్కులతో 11వ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఇప్పుడు 74 మార్కులకు చేరిన అదే స్థానానికి పరిమితమైంది. 2017-18లో 9, 2019-20లో 2011, 2020-21లో కూడా 11, 69 మార్కులతో. నెక్స్ట్ 2019-20లో 67 మార్కులతో మరి 11వ స్థానంలో నిలవడం చూడవచ్చు. నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం గారు శుక్రవారం విడుదల చేసిన 2023-24 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక నివేదిక ప్రకారం వెల్లడించారు. ఈసారి 79 మార్కులతో ఉత్తరాఖండ్ తొలి స్థానంలో నిలిచిందండి. తెలంగాణ లింగ సమానత్వంలో అత్యంత వెనుకబడి ఉంది. ఆకలి లేకపోవడం, జీరో హంగర్, నాణ్యమైన విద్య, వాతావరణ పరిరక్షణ, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లోనూ ఎల్లో జోన్లో నిలవడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్,
వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2024 పేరిట ఇటీవల నివేదిక విడుదల చేసిన అంతర్జాతీయ సంస్థ? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐక్యరాజ్య సమితి. సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, ఐక్యరాజ్య సమితి. వివరాలు చూద్దాం. జనాభా కలిగిన దేశంగా అవతరించిన భారత్ ఈ శతాబ్దము మొత్తం అదే హోదాను కలిగి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. మరి అదే సమయంలో చైనా ప్రస్తుత జనాభాలో దాదాపు సగం మంది తగ్గిపోతారంది. ఈ మేరకు వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2024 పేరిట ఒక నివేదిక విడుదల చేసింది. 2024లో భారత్ జనాభా 145 కోట్లు, 2051 నాటికి అది 169 కోట్లకు చేరుతుంది. అనంతరం క్రమంగా 150 కోట్లకు తగ్గుతుంది. అయితే 2060 నాటికి 170 కోట్ల వద్ద గరిష్టంగా చేరుతుందని, తర్వాత 12% తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుందని కూడా ఈ నివేదిక పేర్కొంది. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఏ సంస్థ మెడికల్ డివైజెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీ డేవిస్ అనేటువంటి దానిని ప్రారంభించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ఇటీవల ఏ దేశం కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో 5వ సభ్య దేశంగా మారింది? ఆప్షన్ సి బంగ్లాదేశ్. ఇటీవల వార్తల్లో చూసిన GRSC యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ నర్సరింగ్ స్కీమ్ గెయిన్ 2024 పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏంటది? షిప్ యార్డ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి మరియు సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం అండి గెయిన్ 2024. ప్రపంచ జనాభా దినోత్సవం 2024 థీమ్? ఆప్షన్ ఏ ఎవరిని వదిలిపెట్టకుండా ఉండడానికి ప్రతి ఒక్కరిని లెక్కించండి. ఓకే, నెక్స్ట్ వన్. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024 ఏ దేశం హోస్ట్ చేస్తుంది? ఆప్షన్ సి ఆస్ట్రేలియా. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిలో నిర్గమన సాధనము కానిది ఏది? నిర్గమన సాధనము కానిది. ఆప్షన్ డి స్కానర్ అండి. నిర్గమన అంటే మరి ఇన్పుట్ అండి. ఇన్పుట్ సాధనం ఏంటి అని అడుగుతున్నారు. స్కానర్ అనేది అవుట్పుట్ అండి. మానిటర్, ప్రింటర్, స్పీకర్ అనేవి ఇన్పుట్ సాధనాలు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో శాశ్వత మెమరీ కానిది ఏది? శాశ్వత మెమరీ కానిది ఆప్షన్ సి ర్యామ్ కాదండి. పెన్ డ్రైవ్, DVD డిస్క్, రోమ్ అనేది కూడా శాశ్వత మెమరీలు, ర్యామ్ అనేది కాదు. నెక్స్ట్ ఫోర్ట్రాన్, కోబాల్, జావా అనేవి కంప్యూటర్ యొక్క డాష్. ఏంటండి? ఆప్షన్ బి భాషలు, ఇవి లాంగ్వేజెస్. కంప్యూటర్ వైరస్ అనేది ఒక డాష్. ఏంటండి? ఆప్షన్ సి కార్యక్రమణిక. ఓకే, కార్యక్రమణికగా పేర్కొంటారండి. కంప్యూటర్ వైరస్ అనేది అంటే మనం చేసేటువంటి పనులను డిస్టర్బ్ చేసేది అని అర్థము. 1 కిలోబైట్లో ఉండే సమాచారం ఎంత? ఆప్షన్ సి అండి 2^10 బైట్స్. ఓకే, 2^10 బైట్స్. కంప్యూటర్లో వాడే ఐసి పూర్తి రూపం? ఆప్షన్ బి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటారండి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. మొబైల్ ఫోన్లో వాడే సిమ్ కార్డుకు సంబంధించి సిమ్ పూర్తి రూపము? ఆప్షన్ సి సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ సిమ్ యొక్క అబ్రివేషన్. ఫోన్ కెమెరా సామర్థ్యాన్ని ఎంపీలలో చెబుతారు. మరి ఎంపీ అంటే ఏంటి? ఆప్షన్ ఏ మెగా పిక్సెల్. ఎలక్ట్రాన్ స్పిన్ భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఎలక్ట్రాన్ స్పిన్ భావన. ఆప్షన్ డి ఉలెన్ టెక్ మరియు గోల్డ్ స్మిత్ అనేటువంటి వ్యక్తి. అంటే ఎలక్ట్రాన్లు తిరిగేటువంటి విధానాన్ని కనుగొన్నారు. రేడియో ధార్మిక పదార్థాలు ఉద్గారం చేయనివి డాష్. ఏం ఉద్గారం చేయవండి అంటే రేడియో ధార్మిక పదార్థాలు ఏ కిరణాలను విడుదల చేయవు? ఆప్షన్ బి అండి ప్రోటాన్లను విడుదల చేయవు. బీటా కిరణాలు, ఆల్ఫా కిరణాలు ప్రోసిట్రాన్లు. ఓకే, ప్రోసిట్రాన్లను విడుదల చేస్తాయి. క్రింది వాటిలో దేనికి ఆవేశం ఉండదు? ఆప్షన్ డి అంటే ఎక్స్ కిరణాలకు ఆవేశం ఉండదు. క్యాథోడ్ కిరణాలకు ఉంటుంది, బీటా కిరణాలకు ఉంటుంది, ధన కిరణాలకు పాజిటివ్ కిరణాలకు కూడా ఉంటుంది, ఎక్స్ కిరణాలకు ఉండదు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రతిరోజు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడము జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.